ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకుని, నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథములో వ్రాయబడిన మాటలను జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాటలు. ఈ ప్రజలు అంటే మనము కూడా చిన్నప్పటి నుండి నిత్యము వాక్యం వింటూనే ఉన్నాము, కానీ దానికి అర్థం చేసుకోము. విన్న వాక్యం గురించి ఆలోచించము, ధ్యానము చేయము. ఈ లోకానుసారమైన ఎన్నో పనులు త్యాగం చేసి బలవంతంగానో అయిష్టంగానో ఐగుప్తు నుండి కనాను బయలుదేరిన ఇశ్రాయేలులతో కోరాహు అనే వ్యక్తి కొంతమందితో కలిసి మోషే నాయకత్వం మీద తిరుగుబాటు చేశారు. అతను ఇశ్రాయేలులను పుట్టి చిన్నప్పటి నుండి దేవుణ్ణి తెలుసుకున్నవాడే. అతనికి దేవుని దయాశక్తి సామర్థ్యాలు తెలుసు. దేవుడు మోషేకి నాయకుడిగా నియమించాడని తెలుసు. అయినా కూడా దేవునికి అవిధేయత చూపటం వలన తనతో పాటు తన కుటుంబం మొత్తం నాశనం అవ్వడానికి కారణమయ్యాడు. అలాంటి వారు మనకి ఎదురు పడితే మనం ఏమంటాం? వాడికి ఎంత కొవ్వురా అని అంటాం కదా. అలాగే దేవుడు మనల్ని కూడా అంటున్నాడు, వారి హృదయం కొవ్వినది అని. మనం నిత్యము వాక్యం వింటూ దేవుని శక్తి సామర్థ్యాలను, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను గురించి తెలుసుకుంటాం. అయినా కూడా దేవుణ్ణి నమ్మం. అవి ఎప్పుడో గతంలో చేశాడు, ఇప్పుడు ఎందుకు చేస్తాడులే అని అనుకుంటాం. అయితే దేవునికి ఆది అంతము లేదు. ఇది మనము నమ్మాలా వద్దా అనేది మన ఇష్టం. నమ్మిన వాళ్ళు రక్షింపబడతారు, నమ్మని వాళ్ళు నశించిపోతారు. దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల వచ్చే ఫలితాన్ని మనం అనుభవించాలి. కాబట్టి మన హృదయం కొవ్వకుండా ఉండాలంటే వాక్యం విని, దానిని గ్రహించి, దానికి విధేయులై ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో మేము మీకు విరోధులమై మేము జీవించుకుంటున్నట్లుగా, మేము మీ యందు విశ్వసించిన మేము వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవిస్తూ మేము మీకు ఇష్టలుగా ఉండగలిగిన బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి.
చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.